హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి చాలా వివరంగా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అలా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీకు మార్కెట్ అప్డేట్స్ ఇవ్వడం కోసం. ఫ్రెండ్స్, ఈరోజు టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా డోజీ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. అంటే డోజీ అంటే ఏమిటి, ఇది ఎన్ని రకాలు, మార్కెట్లో ఇది ఇంటర్డే, వీక్లీ, మంత్లీ చార్ట్లో ఎలా ప్రభావితం చూపిస్తుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం డోజీ క్యాండిల్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే. ఫ్రెండ్స్, మనం టెక్నికల్ అనాలిసిస్లో చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ డోజీ అనేది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లోనే ఒక భాగం. ఫ్రెండ్స్, ముఖ్యంగా డోజీ అనేది 5 రకాలుగా మనం టెక్నికల్ చార్ట్లో ఏర్పడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అయితే ఈ డోజీ క్యాండిల్ ఈ 5 రకాల్లో ఏది ఏర్పడినా సరే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఓపెన్ క్లోజ్ ఒకే దగ్గర అయితే ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 5 రకాల డోజీ క్యాండిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నార్మల్ డోజీ క్యాండిల్. ఇది నార్మల్ డోజీ క్యాండిల్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇది మనం తర్వాత నేర్చుకోవాల్సింది డ్రాగన్ ఫ్లై డోజీ. ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది గ్రేవ్ స్టోన్ డోజీ. ఇది నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది లాంగ్ లెగ్ డోజీ. ఇది అయితే ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 4 ప్రైస్ డోజీ. ఇది లాస్ట్లో ఎందుకు నేర్చుకుంటాం అని అంటే ఇది మనకి మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. వీటికి షాడో అనేది ఉండదు. కాబట్టి మార్కెట్లో చాలా విధాలుగా ఇది కనిపించడం అయితే చాలా కష్టం. కానీ చాలా అరుదుగా ఎప్పుడో ఒకసారి ఏదో పిన్ని స్టాక్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీటికి కూడా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. ఫ్రెండ్స్, అయితే మనం ఫస్ట్ నార్మల్ డోజీ గురించి మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నట్లయితే ఈ నార్మల్ డోజీ యొక్క షాడో అనేది పైన కింద ఒకే విధంగా ఏర్పడుతుంటుంది. వీటి ఓపెన్ క్లోజింగ్ అనేది మధ్యలో ఏర్పడుతుంటుంది. వీటి షాడో చూసుకున్నట్లయితే పైన ఒకే విధంగా కింద ఒకే విధంగా మధ్యలో ఓపెన్ క్లోజ్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడటం వల్ల మార్కెట్లో ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఒక సైడ్ వేగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక సైడ్ వే చూపించి అక్కడ బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు లేదా బ్రేక్ ఈవెన్ అయినా ఇవ్వచ్చు. మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేం ఇది ఏర్పడినప్పుడు. ఎందుకంటే బయర్స్ మరియు సేలర్స్ ఒకే విధంగా ఉంటారు దీంట్లో. చూడండి, మనకి బయర్స్ పైకి తీసుకుని వెళ్ళారు, తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేలర్స్ కూడా అంతే ఈజీగా కింద వరకు తీసుకొని వచ్చారు. కానీ క్లోజింగ్ మాత్రం బయర్స్ సేలర్స్ది ఒకే దగ్గర అయితే ఏర్పడింది. సో దీనివల్ల మార్కెట్ అనేది మనం ఊహించలేం. అయితే మనం రెండవది చూసుకున్నట్లయితే డ్రాగన్ ఫ్లై డోజీ. అయితే ఈ డ్రాగన్ ఫ్లై డోజీ అనేది మనకి ఒక పెద్ద బేరిష్ మూమెంట్ తర్వాత మనకి బాటంలో ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత బేరిష్ మూమెంట్ ఇక్కడ బాటంలో అనేది ఏర్పడుతుంది. అయితే ఇది మనకి ట్రెండ్ రివర్సల్కి ఒక సిగ్నల్. ఇక్కడ నుంచి మనకి బుల్లిష్ మూమెంట్ అనేది ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కనుక వీటికి మార్కెట్లో లైవ్ మార్కెట్లు అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. వీటి యొక్క ఓపెన్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకి పైన ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ వీటి యొక్క షాడో చూసుకున్నట్లయితే మనకి కింద లాంగ్ టిల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి సేలర్స్ చాలా ఎక్కువగా ప్రయత్నించారు. ఇది బయింగ్ రేంజ్ నుంచి సేలర్స్ తన కంట్రోల్లో తీసుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ బయర్స్ కూడా అంతే ఎక్కువ ట్రై చేసి వాళ్ళు పైన అనేది క్లోజింగ్ ఇచ్చేటట్లుగా చూసుకున్నారు. సో మనకి ఇక్కడ నుంచి బయింగ్ రేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కనుక వీటికి లైవ్ మార్కెట్లో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మనం థర్డ్ వన్ చూసుకున్నట్లయితే గ్రేవ్ స్టోన్ డోజీ. ఇది ఒక బుల్లిష్ మూమెంట్ తర్వాత మనకి టాప్లో ఏర్పడటం అయితే గమనిస్తూ ఉంటాం. ఇది టాప్లో ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి బేరిష్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందని ఒక అంచనాకి మనం రావచ్చు. సో వీటి యొక్క ప్రాధాన్యత కూడా లైవ్ మార్కెట్లో చాలా వరకు ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బయర్స్ చాలా వరకు ప్రయత్నించారు తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి. బట్
సేలర్స్ కూడా అంతే ఎక్కువగా ప్రయత్నించి మనకి క్లోజింగ్ అనేది చాలా లోలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సేలింగ్ రేంజ్ అనేది చాలా ఎక్కువ. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్ లెగ్ డోజీ. ఈ లాంగ్ లెగ్ డోజీ అనేది మనకి ఇది కూడా ఒక స్మాల్ బుల్లిష్ మూమెంట్కే ఒక చిహ్నం అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి టిల్. మనకి ఈ టిల్ అనేది కింది వైపు చాలా లాంగ్గా ఉన్నట్లయితే అది మనకి బుల్లిష్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందని, అదే పైన చాలా లాంగ్గా ఉన్నట్లయితే మనకి బేరిష్ వైపు అయితే మనకి మార్కెట్ అనేది ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఒక అంచనాకి మనం రావాలి. ఎప్పుడైనా సరే టిల్ మాత్రం మనం చూసుకోవాలి. ఇది కూడా మనకి నార్మల్ డోజీలోనే ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎక్కువగా సైడ్ వే చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇది కూడా లాంగ్ లెగ్ ఏర్పడిన తర్వాత కూడా మనం కాస్త మార్కెట్ అనేది ఓపిక్గా చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు, బ్రేక్ ఈవెన్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇందులో చూసుకున్నట్లయితే బుల్లిస్ మరియు బేరిస్వి రెండే. ఒకటి డ్రాగన్ ఫ్లై డోజీ, ఇది మనకి బాటంలో ఏర్పడుతుంది కనుక ఇది బుల్లిస్కి సిగ్నల్. నెక్స్ట్ గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఇది మనకి టాప్లో ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకి బేరిస్ మూమెంట్కి ఒక సిగ్నల్. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఫోర్ ప్రైస్డ్ డోజీ ఇది మనకి మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది. ఇది పెన్నీ స్టాకుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కనుక, ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ అనేది పెన్నీ స్టాక్లో జరగదు కాబట్టి మనకి ఈ పెన్నీ స్టాక్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అది కూడా కనుక వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన మనం పని లేదు. సో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి 4 డోజీ గురించి అయితే మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డోజీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క డోజీ గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు జాయిన్ అయినట్లయితే మీకు మార్కెట్ అప్డేట్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం టైం మీద.